చేసుకుంటామని కన్నీటి పర్యంతమవుతున్నారు రైతులు. నా పెళ్ళి అయ్యా 50 ఏళ్ళు వెళ్ళిపోయినాయి. అప్పటికే చేస్తుండ్రు పొలం, మళ్ళీ ఇప్పటికీ ఇక గింత అవతారం చేసిర్రు మామూలు. మేము ఇంత కష్టపడుకుంటాం, మేము అయితే ఎంత పోతున్నాం, మాకు అట్టే పట్టుకొని కాళ్ళు అర్ధరాత్రి వచ్చింది మేడం. రాత్రి కూడా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు గ్రామంలో ఉన్న 101, 106 సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఇది అసైన్ ల్యాండ్ కి సంబంధించింది. ఇది దాదాపు 80 నుంచి 85 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులు వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఇక్కడికి అధికారులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న పోలీసు బందోబస్తు బలగాలతో ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా వాళ్ళ యొక్క ఏదైతే చిన్న చిన్న కుట్రాలు ఏర్పాటు చేసుకున్నారో వాటిని కూల్చివేసి వాళ్ళ యొక్క పంట పొలాలను నాశనం చేశారు. అయితే ఇక్కడ ఉన్న రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 80 సంవత్సరాల నుంచి మేము జీవనం కొనసాగిస్తున్న మా పంట పొలాలను నాశనం చేసి మాకు అన్యాయం చేశారని వాళ్ళు వాపోతున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేదు, మా యొక్క గోడు ఎందుకు వినట్లేదని కూడా వాపోతున్నారు. ఇక్కడ ఉన్న మెయిన్ గా చూసుకుంటే కనుక ఇక్కడ వ్యవసాయ పొలంకి సంబంధించి 101, 106 సర్వే నెంబర్ ఏవైతే ఉందో ఇది మొత్తము ఎస్సీకి సంబంధించిందనమాట. సో ఇక్కడ అదే కాకుండా ఇక్కడ మిగతా సర్వే నెంబర్ లో కూడా ఇక్కడ అసైన్డ్ ల్యాండ్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ జరిగాయి. అందులో దాదాపు ఫ్యామిలీస్ కూడా నివసిస్తూ ఉన్నాయి. కానీ ఎస్సీ భూముల పైన పడడానికి కారణం ఏంటి, ఎమ్మెల్యే దీనిపైన ఎందుకు వివక్ష చూపుతున్నారు ఎస్సీల పైన అని కూడా వాళ్ళు వాపోతున్నారు. సో ఇక్కడ మనతో పాటు ఒక రైతు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. రాముల్లా. ఏమైందండి చెప్పండి. మాది పొలము 80 సంవత్సరాలు. నేను 62కి వచ్చిన. 62కి వచ్చినప్పుడు మా నాయనలు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు కూడా ఇలా 60-70కి వచ్చారు. మేము రైతుల మీకు ఈ పొలాలు చేసుకుంటున్నాం మేడం. ఇది చేసుకొని ఉంటే చిన్నది గుడి చేసుకున్నాం మేడం. ఇక్కడ దొడ్డి ఇక వర్షం వస్తే ఇక మాట్లాడుకుంటా తమ్ముడు వర్షం వచ్చి ఎడబోయి ఉంటాం మేడం. ఏడ ఉంటాం దాములో పోతాకు చిన్నది వచ్చి పాకేసుకుంటే మమ్మల్ని వచ్చి గూల కొట్టారు. మాకు 3 గంటల రాత్రికి వచ్చి మేము లేము. రాత్రి 9 గంటల దాకా ఉన్నాం మేడం. మమ్మల్ని వచ్చి ఇంత నాశనం చేసి గుల్ల మేము రూపాయి సంపాదించుకొని చేస్తున్నాం మేడం. మేమందరము ఇగో కూరగాయలు చేసుకొని మేము బతికి బట్టలు చేసుకొని బతుకుతుంటే మమ్మల్ని ఇంత కూలి కుర్చీగా చేస్తుంటే ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము. ఎమ్మెల్యే దగ్గరికి పోతే మీరు కట్టుకోండి అయ్యా, మీరు మీ దగ్గరికి ఎవరు రారు, ఇక మళ్ళీ ఏం చేయకూరంటే మేము పోలే, మళ్ళీ చెయ్యలే, ఈ రైతు పని చేసుకుంటున్నాము. మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం. ఎంఆర్ఓ పోతే మీ దగ్గరికి ఎవరు రారే అన్నాడు. ఎవరు రారంటే మేము పోయినాం. సరే సార్ మేము చెయ్యం. మన సోమవారం నాడు మా ఎమ్మెల్యే దగ్గర సోమవారం నాడే పోయినాం, ఆయన దగ్గర సోమవారమే పోయినాం. సోమవారం పోతే మీ దగ్గరికి ఎవ్వరు రారు, మీకు కొత్త పని ఏం చేయకుండా చెయ్యం సార్, మీకు దండం పెడతాం, మీ కాలు మొక్కుతాం కానీ అని చెప్పేసాం. చెయ్యము, మేము దున్నుకొని బతుకమంటే దున్నుకొని బతుకుర్రి ఉండి అంటే ఆపోదర్స్ అన్ని మేము చేస్తున్నాం. మా మామలు చేసారు, మా మామల తండ్రులు చేసారు, మేము కూడా ముసలోళ్ళం అవుతున్నాం. మా కొడుకులు కూడా పెద్దగా మరి మేము ఎంతగానో ఇట్లా బాధపడుతూ ఆడ గుంజుకుండ్రి, పాపాయి కూడా గుంజుకుండ్రి, మాకు ఇదే ఉన్నది అన్నాడు. 3 ఎకరాలు ఇయ్యలే, మాకు ఏది ఇయ్యలే, మాదే గుంజుకుంటుండు. మాది గుంజుకుంటే మేము అందరం వచ్చి మా పిల్లలు జనాలు అందరం వచ్చి ఇక్కడ ఏమన్నా పోసుకొని వస్తాం. పిల్లలు పోసుకుంటామో, గ్యాస్ లో పోసుకుంటామో, మందు తాగుతామో, అందరం పెట్టుకున్నాం.
పుస్తలు వేసుకొని సంసారాలు గవర్నమెంట్ శిక్ష కూడా అప్పు చేసి పెట్టి గవర్నమెంట్ మా భూమి మాకు కావాలి, మా బతుకులు మేము ఇంట్లో బతకగలుగుతాము, మా రైతుల భూమి మా రైతులకు ఉండాలి. మేము ఏ కష్టం చేసుకున్నా కానీ ఈ భూమితోనే బతకగలుగుతాము. మాది ఇది కాదంటే మేము ఏమన్నా పోసుకొని ఆ కాదన్న వాళ్ళ ఇళ్ళ ముంగనే మాకు వస్తాము. మాకు ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు న్యాయం చేస్తలేరు. 3 ఎకరాల పొలం ఇస్తానని మాకు అది వద్దే వద్దు, మాది మాకే చాలు. మాకు 100 గజాలు ఉన్నా మా రైతులకు మాకే చాలు. మాకు అదే నిర్దీక్ష, మాకు అదే బతుకు, అదే మాకు దీవెన, అదే మాకు కావాల్సింది. మాకు ఎవరిది సాయం అయితే ఎవరు చేస్తలేరు. మాకు ఎవరు తాను పోయి అడుకొచ్చుకుంటలేము, మేము ఎవరిని బిచ్చం అడుగుతలేము. రెక్కలు ఇచ్చి కష్టం చేస్తున్నాము, రెక్కలతో బతకగలుగుతున్నాము. కాళ్ళ మీద నిలబడతామని మేము అన్నం చేసుకుంటున్నాము. అన్నం చేసుకున్న అన్నం గుంతుక తింటున్నావు. ఆ గుంతుక తినేది మాకొద్దు, మాకు కావాలి. చిన్నప్పుడు 9 ఏళ్ళ ఇదే పనులు చేసుకొని వాళ్ళకే ఉండాలా. తోటకూర కూడా దొరికిపోయారు సార్, మొత్తం కూర తోటకూర రోడ్ పని ఇళ్ళే తీసుకెళ్ళి రోడ్ పని వచ్చి గిరోల మీద ఇట్లా అమ్ముకొని మాకు కూట లేక, మాకు గడ్డి లేక, మాకు భూమి లేక, మా కొట్లు పండించుకొని తింటందుకు కూడా మాకు ఏం చేస్తారు. గిది ఒక్కటి ఇక పలుకొని గిరోల మీద కూట కన్నట్టు బతుకుతున్నాం. ఆకలి రూపాయి మాకు ఎవరు తెచ్చి పెడతారు సారు. ఈ ముత్తం అంతా చేస్తే వాళ్ళ కళ్ళు వస్తలేవు. ఆనగొచ్చే ఎండగొచ్చే గుజ కూడా కూలగొచ్చింది. ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఉంటుంటే వరి తోట వేసుకుంటుంటే, టమాటా తోట, వరి వేసుకుంటుంటే ఎండలకు వానలకు ఇబ్బందులు అవుతుంటే చిన్న చిన్న రూములు కట్టుకున్నాం మేడం. ఆ రూములు కట్టుకుంటుంటే కూడా రాత్రికి రాత్రి వచ్చేసి ఆ రూములను గుల్లగొట్టిరు. గత కుంట్లూరు 99 సర్వే నెంబర్ల రెడ్డిల భూమి, సేమ్ భూమి, అది కూడా పీఓటీలో తీసుకుర్రు. అది కూడా ఇదే లావణ్య పట్టనే. వాళ్ళు మొత్తం అమ్ముకొని ఒక్కొక్కరు అమ్ముకొని ఇల్లు కట్టిస్తేనేమో వాళ్ళ దగ్గరికి పోతలేరు మేడం. మేము ఖాళీ ఈడ మేము వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న రూములు కట్టుకుంటేనేమో రాత్రి 3 గంటలకు వచ్చేసి భూములు గుల్లగొట్టేసి భూమిలో కూడా పోతు. రేపటి నుంచి అంటే బ్లూ రేకులు వేస్తారంట చుట్టుముట్టు 24 ఎకరాలకు బ్లూ రేకులు వేసాము. ఇక ఎట్లా వస్తారో రాని ఇక ఎట్లా వస్తారో రాని మమ్మల్ని బెదిరిస్తున్నారు మేడం. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములకు ఎవరన్నా వచ్చినా మేము ఉన్న కుటుంబాలను మొత్తం గ్యాస్ను పోసుకొని చచ్చి ఇంట్లోనే మా శవాలు పెట్టాలని మేము ఏకంగా నిరాహార దీక్ష చేసేందుకు మేము ఇదంతా వేసుకున్నాం మేడం. ఎట్టి పరిస్థితుల ఈ భూముల కొరను వస్తే వచ్చే సంవత్సరం 24వ సంవత్సరంలో ఎలక్షన్లు వస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హెచ్చరించి వచ్చి కదిలిచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం ఒక్క ఎస్సీ ఓటు కేసీఆర్ గారు కూడా హెచ్చరించి చెప్తున్నాం. ఒక్క ఎస్సీ ఓటు పడకుండా తెలంగాణ మొత్తం మేము ఉద్యమంగా ఎస్సీలం అందరం కట్టగట్టుకొని ఎస్సీ ఓటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరికొక్క ఓటు పడొద్దని కూడా గ్యారెంటీగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని దించడానికి మేము ప్రయత్నం చేసాం. ఎస్సీల భూముల కింద కుంట్లూరులో కేవలం అడుగు పెట్టా మళ్ళీ పోలీసులు వచ్చినా, ఎంఆర్ఓ వచ్చినా, ఆర్డీఓ వచ్చినా, కలెక్టర్ వచ్చినా ఈ ప్రభుత్వాన్ని దించడానికైతే కంకణం కట్టుకొని ఎస్సీలంతా పనిచేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కుంట్లూరు భూములకు కనుక అడుగు పెడితే మేము ఊకునేది లేదు. గ్యారెంటీ కేసీఆర్ గారు మీకు కూడా చెప్తున్నాం. మా భూముల కనుక కుంట్లూరులో ఇప్పటి వరకు అందరికీ కనీసం ప్రతి విలేజ్ లా ఎక్కడనో అద్దెక్కడనో పావెక్కడనో ఉంది. మాకు సెంటు భూమి లేదు మేడం. సెంటు భూమి లేకుండా మేము ఉన్న దాంట్లో 90 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఆ భూమికి వచ్చి అడ్డపడి రాత్రికి రాత్రి 3 గంటల రాత్రి వచ్చి గుల్లగొట్టి వ్యవసాయం కూడా చేయొద్దు, భూమి ఇక్కడి నుంచి బ్లూ రేకులు వేస్తాం, అడుగు పెట్టొద్దు అంటారు. ఇది కనుక జరిగితే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల ప్రభుత్వాన్ని గద్దె దింపేదాకా తెలంగాణ ఎస్సీలు ఎక్కడ నిద్రపోవడానికి కూడా హెచ్చరిక చెప్తున్నాం. ఏదైనా సరే మేము ఊరుకునేది లేదు మేడం, గ్యారెంటీగా చెప్తున్నాం. ఇప్పటికైనా వదిలేసుకొని వ్యవసాయం చేసుకోండి, మేము సహకరిస్తామని ప్రభుత్వం దిగొచ్చి చెప్పేదాకా మేము నిద్రపోము. గ్యారెంటీగా అందరు గ్యాస్ పెట్టుకొని బాటిల్లో తెచ్చుకున్నారు.
గ్యాసులో పోసుకొని సచ్చి ఈ శవాలు కూడా ఇళ్ళనే పెట్టాలని అందరు హెచ్చరిస్తున్నారు మేడం. ఇది కాదు అందరు హెచ్చరిస్తున్నారు, ఇదే జరుగుతుంది. మళ్ళా మా తెరువు వస్తాయని కూడా మేము గ్యారెంటీగా ముక్కుమ్మడిగా చెప్తున్నాం మేడం. గుంటూరులో 101, 106 సర్వ నెంబరు మాదిగా వాళ్ళది, 99 రెడ్డిస్ వాళ్ళది. అయితే రెడ్డిస్ వాళ్ళు ఎమ్మెల్యేకు ఎంఆర్ఓకు లంచం ఇచ్చి అక్కడ ఇండ్లు కట్టనిచ్చి పర్మిషన్లు ఇచ్చి కట్టిస్తున్నారు. ఇంతకుముందుకు 100 సర్వ నెంబర్లో ఇల్లు గుల్లగొట్టిర్రు. గుల్లగొట్టిన మళ్ళీ పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు? ఇప్పుడు ప్రజెంట్ గా రోడ్డు మీద రోడ్డు పైన కూడా కట్టుతున్నారు. కట్టుతుంటే కూడా వాళ్ళ దగ్గర పోతలేరు. మళ్ళా వాళ్ళ ఆ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? మేము ఇక్కడ 101, 106 సర్వ నెంబర్లో మేము వ్యవసాయం చేసుకుంటా. ఇక్కడ చూడండి, ప్రభుత్వం ప్రతి ఒక్కరు అయినా సరే, ఎంఆర్ఐ సరే, ఎమ్మెల్యే అయినా సరే, ప్రభుత్వం ఎవరున్నా సరే ఇక్కడ వచ్చి పరిస్థితి చూడండి. మేము వరి ఉంది, టమాటా చెట్లు ఉన్నాయి, ప్రతి ఒక్క చెట్లు వేసుకొని వ్యవసాయం చేసుకొని బోర్లు వేసుకొని మేము ఉన్నాము. అయితే మాకు వర్షానికి ఎండకైనా దేనికైనా ఒక ధాన్యం దాచుకోవాలన్నా ఒక పనిముట్లు వేసుకోవాలన్నా మాకు ఇక్కడ దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం జరగొద్దని మేము ఒక చిన్న చిన్న గుర్చలు లెక్క ఒక బుడ్డ రూమ్లు వేసుకున్నాం మేడం. ఆ రూమ్లల్లో ధాన్యం వర్షం వచ్చినప్పుడు దాచుకోనికి రూములు వేసుకున్నాము. ఆ రూములు వేసుకున్నాం. పారలైనా గంపలైనా మేము వర్షం వచ్చినా ఎండకొచ్చినా కొద్దిగా ఉండడానికి అని ఒక రూమ్ చిన్న రూమ్లు వేసుకున్నాం మేడం. ఆ రూమ్లు వేసుకుంటే మా పైన ఎమ్మెల్యే ఎంఆర్ఓ మాకు తెలియకుండా నైట్ 3 గంటలకు వచ్చి నోటీసుల్లో కూడా చెప్పకుండా వచ్చి గుల్లగొట్టిరు. మొన్న ఎమ్మెల్యే దగ్గర పోయి అడిగినాం, సార్ ఇట్లా మేము గుర్తులు వేసుకోవాలి, మేము గుడ్డపడే రూమ్లో వేసుకోం సార్, ఇట్లా వ్యవసాయం చేసుకుంటాము, మీరు వచ్చి చూడండి సార్, మాకు ఒక న్యాయం చేయండి. మీరు ఎంఆర్ఓ సార్ వచ్చి మాకు గుల్లగొట్టిరు సార్ కొద్దిగా అంటే, ఎంఆర్ఓ సార్ ఏమన్నా అంటే, ఎమ్మెల్యే ఏమన్నాడు అంటే, మేమేం గుల్లగొట్టిపోయాను, ఇంకోసారి మీరేం ఉన్న కాడికి ఉండండి, మీరేం కట్టుకోకూరి, అట్లా ఉండి వ్యవసాయం చేసుకోవాలని చెప్పిండు. అయితే ఎంఆర్ఓ చెప్పిండు. ఎంఆర్ఓ ఏమన్నాడు అంటే, మాకు స్పీకర్ పెట్టి వినిపించిండు ఎమ్మెల్యే ముంగట. ఎమ్మెల్యే తోటి ఏం చెప్తున్నాడు ఎంఆర్ఓ, సార్ అది సూపర్ ఉంది సార్ బిట్టు, అది మంచిగా సూపర్ ఉంది, మంచిగా ఉందని ఎంఆర్ఓ ఆల్రెడీ ఎమ్మెల్యేకి చెప్తుండు. అంటే ఎంఆర్ఓకు ఎమ్మెల్యేకు ఆల్రెడీ లింక్ ఉంది. ఈ యొక్క కన్ను పడ్డది కాబట్టి అంటే మా మాదిగోళ్ళలో మేము మనల్ని లంచం అడిగిరు, మేము లంచం ఇవ్వలేకపోయినా సార్. మేము లంచం ఓన్లీ మేము వ్యవసాయం చేసుకుంటాము. వర్షానికైనా ధాన్యానికైనా దాచుకోవడానికో లంచము ఆల్రెడీ ఆఫీసర్లు అడిగి సార్, ఆఫీసర్లు అడుగుతున్నారు మళ్ళీ. అంటే మన 99 ఎందుకు కొట్టలేదు, 100 ఎందుకు కొడతా అంటే వాళ్ళు లంచం ఇచ్చారు. ఏది 99 లో ఆల్రెడీ లక్షలు లంచాలు తీసుకురు. హరిశంకర్ అనే కౌన్సిలర్ అక్కడ లంచం తీసుకొని అది గుల్లగొట్టకుండా ఆపిన మా పైన హరిశంకర్ కూడా మా పైన కేసు పెట్టించిండు. అన్ని గుల్లగొట్టించిండు. అయితే మాకు